కూడా లెక్క చేయకోకుండా ఈ రోజు ఎలక్ట్రికల్ పోల్ ఎక్కితేనేమి ఎంతో మంది కార్మికులు కింద పడి అనారోగ్యం పాలయ్యారు. అదేవిధంగా హెడ్ వాటర్ బస్సులో అయితేనేమి, లోకల్ గా మన కార్మికులు వారాపరేటర్లు అయితేనేమి, మరి వారందరికీ కూడా రిస్క్ పని చేస్తున్నారు. మరి వారందరికీ కూడా రిస్క్ అలవెన్స్ కూడా అమలు చేయాలని చెప్పి ఎన్నో దఫాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రము సిగ్గుసీడు లేకుండా ప్రవర్తిస్తోంది. అదేవిధంగా మేము అడుగుతుండేది ఒకటే, మరి రాష్ట్రం మొత్తం అంతా కూడా 123 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా ఆ రోజు మీరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ కార్మికులు వేరు కాదు, అవుట్ సోర్సింగ్ కార్మికులు వేరు కాదు, అందరూ ఒక్కటే, త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది, త్వరలోనే మన కార్మికులందరినీ కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులు అయితేనేమి, కాంట్రాక్ట్ కార్మికులు అయితేనేమి అందరినీ కూడా పర్మనెంట్ చేస్తాం, మన ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆ రోజు ఎంతో గర్వంగా మన ప్రభుత్వం నొక్కి చెప్పినాడు. మరి ఈ రోజు మన ప్రభుత్వంలో మన కార్మికులు అడుగుతుంటే మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పి సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నాం. మరి అదేవిధంగా రాబోయే కాలంలో తొందరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి 45,000 నుంచి 50,000 మంది వరకు రాష్ట్రంలో ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. మరి వారి కుటుంబ సభ్యులైతేనే, వారి బంధువులు అయితేనే అందరూ కూడా మరి వారికి న్యాయం చేయకపోతే వారందరూ కూడా ఏ విధంగా నువ్వు ఓటేయమని అడుగుతామని చెప్పి సందర్భంగా కూడా అడుగుతున్నాం. అదేవిధంగా మన ఇంజనీరింగ్ కార్మికులకు కంప్యూటర్ ఆపరేటర్ అయితేనేమి, మరి టౌన్ ప్లానింగ్ లో పనిచేస్తున్న కార్మికులు అయితేనేమి, ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్లు అయితేనేమి, మరి అదేవిధంగా టెక్నికల్ గా ఉన్నటువంటి కార్మికులందరితో కూడా ఈ రోజు వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అమలు చేస్తానని చెప్పి ఎన్నోసార్లు చెప్పాడు, ఇంతవరకు అమలు చేసిన పాపాన పోలేదు. అదేవిధంగా మరి వానాకాలము, ఎండాకాలము అని చెప్పి వస్తుంది. మరి ఈ ప్రభుత్వానికి కూడా దగ్గరలోనే పోయే కాలం కూడా వస్తుందని చెప్పి కార్మికులైతేనే మరి మన ప్రాణాలు కాదా? మరి ఆ రోజు మన కార్మిక సోదరులు అందరూ కూడా మరి ఇంజనీరింగ్ కార్మికులు బ్యారికేడ్లు కట్టేకైతేనేమి, లైట్లు వేసేకైతేనేమి, నీళ్లు వదిలేకైతేనేమి మన ప్రాణాలు తెగించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మన పారిశుద్ధ్య కార్మికులు అయితే వారు అక్కడ ఉన్నటువంటి కాలువలు అయితేనేమి, వారికి కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ అవన్నీ కాలువల దగ్గర క్లీన్ చేసేటమని ఇవన్నీ కూడా మనం ప్రాణాలు తెగించి ఆ రోజు పోరాడితే మరి ఆ రోజు కరోనా వారియర్స్ అని చెప్పి పేరు పెట్టి మరి మనందరికీ కూడా మన కాళ్ళు కడిగి రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అందరి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకున్నా కూడా తక్కువే అని చెప్పి ఆ రోజు అనడం మరి ఈ రోజు ఎందుకు గుర్తుకు రాలేదని చెప్పి సందర్భంగా కూడా అడుగుతున్నాను. మరి అదేవిధంగా మరి ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఎన్నో సేవలు చేయించుకున్నావు ఇంతవరకు, కానీ వారికి ఏమాత్రమో సమాన పనికి సమాన వేతనం అంటున్నాము కానీ మరి ఇంతవరకు అమలు చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు సమ్మె చేస్తున్నాం. ఇంకా జనవరి కాలంలో ఇంకా ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేసి ఎక్కడికక్కడ పనులను ఎవరో వాళ్ళని ఆపే చేస్తే కూడా దాన్ని అడ్డుపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు కూడా తెలుసుకోండి కామ్రేడ్స్, మీరు ఎటువంటి ఇబ్బందులు పడద్దండి, ఎవరికి భయపడడం పని లేదు. మరి ఏఈ ఏమంటాడో, మరి డిఈ ఏమంటాడో, మేము ఈ రోజు ఏదో పని చేస్తున్నాం, ఫోన్ చేసినాడు ఆయన, పోకపోతే ఆయన రేపు నుంచి ఏదో చేస్తానని అనే అపోహ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఈలకి, డిఈలకి, కమిషనర్కి, ఈలకి ఎవరికైనా భయపడకుండా మరి అందరూ కూడా సమ్మెలోకి వచ్చి ఈ సమ్మెని జయప్రదం చేశారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఎల్లవేళలా అండగా ఉంటాం. మేము కూడా మరి ఇంజనీరింగ్ సెక్షన్ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. మరి అనంతపురంలో కూడా ఏ ఒక్క వర్క్ ఇన్స్పెక్టర్ అయితేనేమి, ఇంజనీరింగ్ కార్మికులు అయితేనేమి, పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి ఏ ఒక్కరు కూడా ఎటువంటి సహాయ సహకారాలు ఇంజనీరింగ్ సెక్షన్ కి అయితేనేమి, పారిశుద్ధ్య సెక్షన్ కి అయితేనేమి ఎక్కడికైనా అందించి కూడా అందరం కూడా సమ్మెలోనే పాల్గొంటున్నాం. ఎవరికి భయపడాల్సిన పని లేదు. భయపడేది ఏదైనా ఉంటే వాళ్ళు మనకు భయపడేది తప్ప మనం వాళ్ళకు భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా
మీకందరికి తెలియజేస్తూ ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ కార్మికుల జోలికి వస్తే ఏమైనా ఉంటుంది, దీనికి కథ ఉంటుంది మీకు అందరికీ కూడా త్వరలోనే అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ విప్లవందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను కామ్రేడ్స్. ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు దాదాపు 46,000 నుండి 50,000 దాదాపు ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈరోజు సమ్మెబాట పట్టడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ కార్మికులకి జగనన్న ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తానని ఆనాడు చెప్పినటువంటి హామీల అమలు కోసం సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తానని, అదేవిధంగా సిపిఎస్ రద్దు, ఇంజనీరింగ్ కార్మిక స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలతో పాటు హెల్త్ అలవెన్స్ రిస్క్ అలవెన్స్ కూడా ఇవ్వాలని అనేక సందర్భాలు గత 4.5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడగడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి, దౌర్భాగ్యం ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కావున గభ్యంతరం లేని పరిస్థితిలోనే ఈనాడు మున్సిపల్ కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మెబాట పట్టడం జరిగింది. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్యాలెస్ లో కూర్చొని మున్సిపల్ కార్మికులు నడి రోడ్డు మీద ఆందోళన పోరాటాలు చేస్తూ ఉంటే నువ్వు ప్యాలెస్ లో కొలుగుతున్నావా అని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఆనాడు కరోనా సమయంలో మమ్మల్ని అందరూ కూడా ఈరోజు దేవుళ్ళగా అదేవిధంగా సన్మానాలు చేసి కీర్తించి ఆనాడు మీరే దేవుళ్ళు అని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. కానీ కరోనా అనంతరం ఈరోజు మున్సిపల్ కార్మికులు అంటే మీకు ఈరోజు ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితి, దౌర్భాగ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇది సరైనది కాదని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు అత్యంత ప్రమాదకరంగా పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీలో ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ ప్రజలందరూ నీళ్లు తాగుతున్నారన్నా, ప్రజలందరూ గొంతు తడుపుతున్నారన్నా ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కీలకంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ వెళ్తుల్లో నడుస్తున్నారంటే ఈరోజు స్ట్రీట్ లైటింగ్ కార్మికులు అత్యంత ప్రమాదకరంగా పనిచేస్తున్నారు. కాబట్టి అట్లాంటి కార్మికులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులతో చాలా వేతనాలతో ఈరోజు బతికిడుస్తున్నారు. ఈరోజు హాస్పిటల్ ఖర్చులు రోజు రోజుకి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, రకరకాల నువ్వు పెంచే నిత్యావసర సరుకుల ధరలు, వీటితో మున్సిపల్ కార్మికులు వేతనాలు చాలని ఈరోజు వేతనాలతో ఈరోజు జీవిస్తున్నాం. కాబట్టి వెంటనే నువ్వు పెంచుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు మా జీతాలు పెంచమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కాస్ అనే విధానాన్ని తేవడం జరిగింది. ఈ ఆప్కాస్ వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులందరికీ కూడా ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు దూరం చేశావు. ఇది న్యాయమాయ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. కాబట్టి మున్సిపల్ కార్మికులకి వెంటనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా వెంటనే సమాన పనికి సమాన వేతనం ఇస్తూ పర్మిట్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా సమ్మె ఈరోజు 2వ రోజు. రేపు వెంటనే మా సంఘాలు పిలిపించి చర్చలు జరపడానికి సందర్భంగా కోరుతున్నాం. లేని పక్షంలో మా సమ్మె ఉధృతం చేస్తాం. అప్పటికి కూడా మా సమస్య పరిష్కరించుకోకుంటే ఈనాడు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఇళ్ళు, అంగన్వాడీ టీచర్లు ముట్టడి చేశారు. మేము ముట్టడి కాదు, నగరాల్లో ఉన్నటువంటి చెత్త అంతా, మురికిలంతా, దుర్గాంతా మీ ఇంట్లో వేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే కూడా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించి లేని పక్షంలో మా పోరాటం ఉత్తరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో కూడా బయట వాళ్ళు పనిచేస్తుంటే ప్రతి ఒక్కరు వర్కర్లు పోయి అడ్డుకున్నాము. కాకపోతే అధికారులు మనకి ఏదో ఒకటి చెప్పి ముప్పెట్టి మనతో పని చేసేదాన్ని చూస్తుంటారు. వాళ్ళ మాట వినొద్దండి. ప్రతి ఒక్క కార్మికుడు టెంట్కి వచ్చి కూర్చొని ఈ మనకి